అనేకసారి చదివినదైనను, అనేకసారి వినినదైనను, అనేకసారి ధ్యానించినదైనను బైబిల్కి మాత్రం ఉన్న ప్రత్యేకత, ఒకే పుస్తకం ఎన్ని తరాల్లో ఉన్నవారు చదివినను అది నూతనంగానే ఉంటుంది. దిస్ నో అదర్ బుక్ లైక్ బైబిల్. పరిశుద్ధ బైబిల్ లాగా వేరొక పుస్తకం లోక చరిత్రములో లేదు. దాదాపు 40 మంది గ్రంథకర్తల చేత దేవుడు రాపించినటువంటి పుస్తకం. సో ద కన్సెప్ట్ ఈస్ నాట్ దేర్స్, బట్ గాడ్ మేడ్ దెమ్ టు రైట్ ఇట్. దాని కొరకు తీసుకున్నటువంటి సమయం దాదాపు 1500 సంవత్సరం. కొందరు రాసినటువంటి వారు ఇగో ఆ నెక్స్ట్ రాసిన వ్యక్తిని అసలు చూడలా, కానీ మొత్తం కలిపి చూసే ఒక్క వ్యక్తి రాసినట్టుగా కనెక్షన్ ఉన్న ఈ ఒక్క పరిశుద్ధ బైబిల్ లాగా ఒక్క పుస్తకమే లోక చరిత్రములో లేదు. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక పల్లెటూరికి, ఒక గ్రామంలోనికి ఒక టూరిస్ట్ వెళ్ళాడు. ఆయన ఆ ఏరియాని అలా వెతుకుతూ చూస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ చెప్పారు, దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చారు ఇక్కడికి అన్నారు. ఈయన చెప్పారు, దేవుడేం లేదన్నారు. అప్పుడు ఈమె తన ఫ్రెండ్స్ని పిలిచారు. వారి మధ్యలో ఆఫ్రికన్ భాషలో ఏదో మాట్లాడుతూ ఉండను. ఈయన వచ్చి అడిగారు, మీరు ఏంటి మాట్లాడుతున్నారు, సిద్ధపాట నీకు అనిపిస్తుంది ఏంటి అని అడిగితే, దేవుడు ఉన్నారు అన్నది ఇక్కడ ఒకరు వచ్చి మాకు బోధించారు. ఒక న్యాయ తీర్పు ఉన్నదని, మనుషులందరూ దేవుని ఎదురు నిలబడాలని, నరహత్య చేయకూడదు, ఇటువంటి మేము విన్నాం. అందుకొరకు మేము మారు మనసన్ని పొంది దేవునికి భయపడి మేము ఉంటున్నాం. మీరు వచ్చి దేవుడు లేరు అంటున్నారు కదా, మేము నరమాంస భక్షకులం, నిన్ను చంపి తినటానికి మేము ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఈయన చెప్పారు, దేవుడు ఉన్నారు, మేము మనుషుల్ని తినేవారం, కానీ దేవుడు ఉన్నారని మాకు తెలియపరిచారు. అప్పుడు ఈయన అడిగారంట, ఎలా? వారు పుస్తకం తీసుకొచ్చి చూపించి చెప్పారు, ఇక్కడ ఒక్క ఆయన వచ్చి మాకు బోధించి, మాకు నేర్పించి, ఈ పుస్తకం ఇచ్చి దీనిలో ఉన్న విషయములన్నీ మాకు నేర్పించారు. మీకు డౌట్ ఉంటే మీరు చదివి చూడండి అన్నారంట. ఆయన తరచి చదువుతున్నారు, మరణము నుండి తప్పించుట యెహోవా వశమే. అవునండి, దేవుడు ఉన్నారు. There is a God, and we can understand that God only and only through Bible. వేరే ఏ పుస్తకం ద్వారాను దేవుని గురించి అర్థం కాదు. దేవుడు లాగా కనిపిస్తున్న అనేకం అర్థం అవ్వచ్చు, కానీ దేవుడు సృష్టికర్త, ఆయనను గురించి అర్థం అవ్వాలంటే పరిశుద్ధ వేద పుస్తకమైన పరిశుద్ధ బైబిల్ ద్వారానే మనకు అది అర్థమవుతుంది.